హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో నెక్కల్ గ్రామం సైడు, నెక్కల్ గ్రామానికి కొంచెం దగ్గరగా ఉన్నామండి. అయితే ఇక్కడ ఎన్15 రోడ్డు పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయండి. ఆ పనులని ఇప్పుడు మనం చూద్దాము. ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను, చూడండి. అయితే ముందుగా ఈ ఎన్15 రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మాణం జరుగుతుంది, ఈ ప్లాన్ ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడినట్లయితే, ఈ ఎన్15 రోడ్డు నెక్కలు నుంచి శాఖమూరు అడ్డ రోడ్డు దగ్గర ఉన్నటువంటి గుంటూరు తుళ్ళూరు రహదారికి మరియు నెక్కలు గ్రామానికి మధ్యలో ఉంటుందండి ఈ ఎన్15 రోడ్డు. ఇది రాజధాని పరిధిలో మొదలవుతుంది. రాజధాని పరిధిలో మొదలయ్యి అలా వెళ్తూ వెళ్ళి ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్లో అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి. సీడ్ యాక్సిస్ రోడ్లో ఈ ఎన్15 రోడ్డు ఎక్కడ కనెక్ట్ అవుతుంది అని అంటే దొండపాడు దగ్గర కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇది మొత్తం 4 వరుసల రహదారి. మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అని అంటే 2014-2019 మధ్య కాలంలో వేసినటువంటి ఈ రోడ్లన్నీ కూడా ఎందుకనో పాడైపోయాయి, కృంగిపోవటం, లేదంటే సమ్ డ్యామేజ్ జరగటం వలన ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నిటినీ కూడా, ఇక్కడ అన్నిటినీ కాదు, మన ముఖ్యంగా మాట్లాడుకునేది ఎన్15 ఈ రోడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రోడ్డుకి సంబంధించి అక్కడ డ్యామేజ్ జరగటం వలన మొత్తం ఇదివరకు ఏదైతే పని జరిగిందో ఆ పనికి సంబంధించిన మొత్తాన్ని కూడా అక్కడ నుంచి క్లియర్ చేస్తున్నారు. మీరు చూడండి, మొత్తం తవ్వేస్తున్నారు. ఇక్కడ తవ్వేసి అదంతా వేరే చోటికి తరలిస్తున్నారు. అంటే ఇంతకుముందు 2014-2019 మధ్య కాలంలో జరిగిన ఈ పనులన్నీ కూడా అసంపూర్తిగా జరగటం వలన ఇవన్నీ పాడైపోయి వీటిపైన మరలా సేమ్ అలాగే రోడ్డు వేసినట్లయితే భవిష్యత్తులో ఏదో ఒక ప్రాబ్లం జరిగిద్ది, లేదంటే రోడ్డు కుంగిపోవటం, లేదంటే ఇంకేదో ప్రాబ్లం జరిగిద్దని ముందుగానే సాయిల్ టెస్టు, లేదంటే రోడ్ టెస్టు ఉన్నది, ఎలా ఉన్నది, బాగుందా లేదా అనే టెస్ట్ చేసి ఏదో లోపం ఉండటం వలన ఆ రోడ్డుని అయితే మొత్తాన్ని తవ్వివేస్తున్నారండి. ఆ విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క రోడ్డు మాత్రమే అక్కడ తీసివేయట్లేదండి, డివైడర్స్తో సహా మొత్తం తీసివేస్తున్నారు. అలాగే మనకి వారు చెప్పిన సమాచారం ఏంటంటే ఇది వీక్గా ఉంది కాబట్టి తీసేస్తున్నామండి. పక్కనే ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా దాన్ని టెస్ట్ చేసి అది కూడా వీక్గా ఉంది అని అంటే మొత్తం తీసివేసి మరలా పునర్నిర్మాణం చేయాలి రోడ్డు మొత్తాన్ని అని వారైతే మనకు అక్కడ చెప్తున్నారండి. రోడ్డు తవ్వి వేస్తున్న దృశ్యాలైతే మీరందరూ చాలా క్లియర్గా చూస్తూ ఉన్నారు. ఈ ఎన్15 రోడ్డు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఎన్15 రోడ్డు గుండానే ఎవరైతే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారో రైతులందరూ వారికి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు కదా, ఆ ఫ్లాట్స్కి ఈ రోడ్డు అత్యంత దగ్గరగా ఉంటుందండి. ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ తీసుకున్న వారందరూ కూడా ఎక్కువగా ఈ ఎన్15 రోడ్ని అయితే వాడవలసి ఉంటుంది. ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్కి ముఖద్వారంగా ఉంటుందండి ఈ రోడ్డు. అందువలన ఈ రోడ్డునైతే అయితే తొందరగా నిర్మాణం చేస్తున్నారు. ఈ ఎన్15 రోడ్డు అలా వెళ్ళి సీడ్ యాక్సిస్ రోడ్లో కలిసిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి విజయవాడకి, లేదంటే అటు మంగళగిరి NH16కి అయితే వెళ్ళడం ఈజీగా ఉంటుంది కనుక ఈ రోడ్డు ముఖ్యమైనది. ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న రోడ్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏవైతే ఎన్ సిరీస్ రోడ్లు, ఈ సిరీస్ రోడ్లు అన్ని రోడ్లలో కూడా జంగిల్ క్లియరెన్స్ అయితే క్లియర్ అయిందండి. అలాగే రోడ్డు వేయడం కోసం సన్నాహకాలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. లేబర్ క్యాంపులు ఏర్పాటు చేయటం మరియు మార్కింగ్లు తీసుకోవటం, క్యాంప్ ఆఫీసులు నిర్మించటం, ఇలాగా అన్ని రోడ్లకి సంబంధించి పనులు అయితే మొదలయ్యాయండి. ఇప్పుడు మనం చూసిన విధంగా రాజధాని అమరావతిలో ఉన్నటువంటి అన్ని రోడ్లని కూడా టెస్ట్ చేసి వీక్గా ఉంటే ఇప్పుడు ఎన్15 రోడ్ని ఏ విధంగా అయితే మొత్తాన్ని తవ్వి తీసివేసి మరలా కొత్త రోడ్డుగా వేస్తున్నారో అన్ని రోడ్లని కూడా అలాగే టెస్ట్ చేసి వీక్గా ఉంటే మొత్తాన్ని తవ్వేసి కొత్త రోడ్లని
నిర్మిస్తారని అక్కడ సమాచారం ఉందండి. ఇదండి ఈ వీడియో గురించి. మరిన్ని రాజధాని అమరావతి వార్తలు వీడియోల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం.